Hey guys, welcome back to our YouTube channel Vicky Sisters. So happy belated Rakshabandhan. సో ఈసారి చాలా లేట్గా పోస్ట్ అవుతుంది. నాకు కొంచెం టైం లేదు. సో అందుకే నేను ఈసారి ప్రత్యేకంగా టైం తీసుకొని వాయిస్ ఓవర్ ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఇవాళ హాలిడే. సో ఈ రక్షాబంధన్కి చాలా స్పెషల్గా ఉండాలని నేను ఇలాంటి ఆర్డర్ చేశాను. సో మా తాతయ్యకి డాడీకి కొంచెం రాంగ్గా ఇచ్చారు. మా అమ్మయ్యది కరెక్టే, మా ఇవ్వండి. సో 4 మెంబర్స్కి అనమాట. సో నేనే ఫస్ట్ ఆడబిడ్డను కాబట్టి తాతయ్యకి, డాడీకి, బాబాయ్లకి ఫస్ట్ నేనే కడతాను. సో బాబాయ్లు హైదరాబాద్లో ఉన్నారు. సో నేను ఈసారి తాతయ్యను డాడీతో సరిపెట్టుకున్నాను అనమాట. సో అందరికన్నా నేనే పెద్దదాన్ని కాబట్టి నేనే ఫస్ట్. ఆల్వేస్ చెల్లి లాస్టే ఉంటుంది. సో ఈసారి స్పెషల్గా ఉంటుందని అలా చేయించాను ఫోటో రాఖీస్. అలాగే మమ్మీ మామయ్యకి కట్టాలి కాబట్టి మామయ్య యువన్ హైదరాబాద్ నుంచి వచ్చారు మమ్మీ చేత కట్టించుకోవడానికి. యువన్ సెకండ్ రాఖీ, ఇది ఫస్ట్ రాఖీ లాస్ట్ ఇయర్ మమ్మీ కట్టేసింది. సో ఇది సెకండ్ రాఖీ. యాక్చువల్లీ ఇక్కడ స్వీట్స్ మోతిచూర్ లడ్డు మా ఫేవరెట్ లడ్డు, వన్ ఆఫ్ ద ఫేవరెట్ లడ్డు స్వీట్ అనమాట. డాడీ తెచ్చాడు మాకు ఇష్టమని. సో అలాగే మామయ్య వాళ్ళు వచ్చారు, కట్టేశాం. యాక్చువల్లీ నాకు బ్రదర్స్ ఉన్నారు. బ్రదర్స్కి కడదాం హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా. ఈసారి ఒక రీజన్ వల్ల వెళ్ళలేదు. బట్ ఆల్సో వాళ్ళకి కట్టలేదు ఈసారి. లాస్ట్ ఇయర్ కూడా కట్టలేదు. 2 years అవుతుంది వాళ్ళకి నేను రాఖీ కట్టి. బిఫోర్ లాస్ట్ ఇయర్ కట్టాను. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఊర్లో కాబట్టి, ఊరు దగ్గరే కాబట్టి నేను వెళ్ళేసి కట్టేసేదాన్ని ఎవ్రీ ఇయర్. ఏ ఇయర్ మిస్ కాలేదు. లాస్ట్ ఇయర్ నుంచి మిస్ అవుతుంది. ఎందుకంటే బ్రదర్స్ 4 హైదరాబాద్లో ఉన్నారు. నాకు అంత టైం లేదు. మళ్ళీ 1 day హాలిడే కాబట్టి ఆ 1 day నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రాఖీ కట్టాలి. సో అందుకే నేను 2 years నుంచి అసలు రాఖీ కట్టలేదు. ఈసారి 2 days వచ్చాయి కదా హాలిడేస్, సండే మండే. సో ఈ సాటర్డే ఈవినింగ్ వెళ్ళి మంచిగా రాఖీ కట్టేసి మండే ఈవినింగ్ వరకు అలా వచ్చేద్దాం అనుకున్నాను. బట్ ఒక రీజన్ వల్ల వెళ్ళలేదు. ఈసారి కూడా కట్టాం. 2 years అవుతుంది వాళ్ళకి రాఖీ కట్టి. సో యాక్చువల్లీ ఇంకొక బ్రదర్, ఇద్దరు బ్రదర్స్ ఊళ్ళో ఉంటారనమాట. ఒక చిన్న ఆయన 1 year కూడా కాలేదు. ఇంకొక బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి రాఖీ కట్టించుకోవడానికి. రాఖీ డే రావడం కుదరలేదు. సో అందుకని బిఫోర్ డే వచ్చాడనమాట. వాడికి రాఖీ కట్టేశాను. ఆ క్లిప్స్ కూడా ఉన్నాయి. ఆ క్లిప్స్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇక్కడ మా యువన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే యువన్ ఇక్కడ మమ్మీ రాఖీ కడుతుంటే ఓకే స్వీట్ తీసుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్ నేను ఈ వీడియోలో పడి పాపం ఈ ఫొటోస్ అన్నీ మామయ్య తీశారు, అత్తయ్య, మమ్మీ వీళ్ళే తీశారు ఫొటోస్. ఈ క్లిప్స్ నేను తీయలేదు. సో యాక్చువల్లీ ఫొటోస్ మమ్మీ రాఖీ కడుతుంది, అత్తయ్య మామయ్య పక్కన కూర్చుంటారు కదా. నేను ఆ వీడియో తీసుకోవడం మన యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో తీయడం వల్ల ఫోటో తీయలేదు. అలా మొత్తం వేయింది, ఫొటోస్ ఒక్కటి రాలేదు. అలా ఇలా చేసి వీడియోలోకి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకొని అలా పెట్టేసాం. ఒక వీడియో మేక్ చేసి అలా కూడా చేసామన్నమాట. సో ఇక్కడ రాఖీ కట్టేసాం. యాక్చువల్లీ ఫొటోస్ అనేది ఒక్కొక్కటి చూడండి. డాడీకి ఇలా వచ్చింది, కొంచెం రాంగ్గా చేశారు. నేను జస్ట్ రౌండ్దే అన్నారు, ఇక్కడ బ్రోది చేశారనమాట. కృతిక ఈ వైట్ది కట్టింది, నేను అది తాతయ్యకి ఈ ఫోటో రాఖీ కట్టాను. కృతిక వైట్ కట్టింది, డాడీకి కృతిక ఫోటో రాఖీ కట్టింది, నేను వైట్ది కట్టాను. సో మంచిగా స్వీట్ తినిపించేసింది, అయిపోయింది. డాడీకి తాతయ్యకి అయిపోయింది. మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. సో యాక్చువల్లీ కృతిక ఏ రాఖీ కట్టినా మళ్ళీ దాన్ని నేనే కట్టాలి, ఎందుకంటే ఆమెకు ముడి వేయడం రాదనమాట. చాలా బాగా రాఖీ సెలబ్రేషన్స్లో నాకు చాలా నచ్చింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ ఒక్కటే ఆ రోజు అయితే చాలా వర్షం, అంత కాదు చాలా వర్షం పడ్డది అనమాట. సో ఇట్స్ ఓకే, బట్ మార్నింగ్ అయిపోయింది కాబట్టి అంతా అయిపోయింది. బట్ మేము రాఖీ అవన్నీ చేసుకునేసరికి లేట్ అయింది, టైం 12 అయింది అనమాట. సో మంచిగా అయిపోయింది. తాతయ్యకి డాడీకి కట్టేశాను. సో అలాగే ఇంకొక 2 బ్రదర్స్ ఉన్నారు, అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు మాకు బాగా క్లోజ్. సో 6 నెలలకు కూడా కట్టేశాను అనమాట. ఆ క్లిప్స్ అండ్ వాళ్ళ ఫోన్లో ఉన్నాయి, నేను అది యాడ్ చేయలేదు, మర్చిపోయా యాక్చువల్లీ. సో హియర్ మంచిగా మా డాడీ ఏమో ఫోన్ చూస్తాడు, మా చెల్లెమో హారతి ఇస్తుంది. ఇది ఎక్కడైనా సెట్ అవుతుందా. అయిపోయింది, ఇద్దరం హారతి ఇచ్చేసాం. ఇప్పుడు మామయ్య టర్న్ అనమాట. ఇప్పుడు ఇక మామయ్య వాళ్ళు వచ్చేస్తారు, చూసేయండి. మంచిగా కృతిక చూడండి ఎంత మంచి హారతి ఇస్తుందో, బ్లెస్సింగ్స్ కూడా ఎంత బాగా తీసుకుంటుందో.
సో ఇక్కడ మా డాడీ రెడీగా ఉన్న డబ్బులు ఇవ్వడానికి. సీసీ యాక్చువల్లీ నేను ఇట్లా అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు తీశారు కాబట్టి కొంచెం ఎటు ఇటు వచ్చింది. బట్ ఓకే, వీడియోస్ అయితే వచ్చాయి, అది చాలు మీకు చూపెట్టానని హ్యాపీనెస్ ఉంటుంది. అవసరం లేదు ఇక ఇట్లా వచ్చిందని చెప్పేసి. మాకు అయితే 1000 or 1500 వచ్చింది. ఇంకా హైదరాబాద్ వెళ్తే ఇంకెంత వచ్చేదో. అయితే నేను మనీ కోసం అయితే కాదు, మంచిగా నాకు రాఖీ కట్టాలి బాగుంటుందని, అట్లని మనీ కోసం అని ఎవరు అనుకోకండి. నేను జస్ట్ అలా రక్షాబంధన్ అంటే మంచిగా అందరికీ రాఖీ కట్టాలని ఉంటుంది, మనీ కోసం అయితే కాదు. సో ఇక్కడ మా అత్తయ్య డాడీకి కడుతుంది అనమాట. అత్తయ్య కూడా రాఖీ తెచ్చింది. అయితే అత్తయ్య రాఖీ మీద అన్నయ్య అని ఉందన్నమాట. ఇట్లా ఇప్పుడు ఈసారి కొత్తగా వచ్చినాయి కదా అన్నయ్య తమ్ముడు అనేసి. సో ఇక్కడ చూడండి మంచిగా అత్తయ్య అక్కడ నుంచి వచ్చింది, ఆ రాఖీ అక్కడ నుంచి కొనుక్కొచ్చింది. స్వీట్ బాక్స్ సోన్ పాపడ్ తెచ్చింది అత్తయ్య. సో అలా కట్టేసింది అత్తయ్య, కట్టడం అయిపోయింది. నెక్స్ట్ మమ్మీకి కూడా కట్టేస్తుంది అత్తయ్య. సో చూడండి కట్టేస్తున్నారు, చూడండి ఎందుకంటే అన్నయ్య ఇది మాది. ఇప్పుడు మమ్మీకి కూడా అత్తయ్య కట్టేస్తుంది, అంటే ఆడపడిచి కూడా ఆడపడిచినా వదినకు కూడా కడతారు కదా, సో అలా కట్టేస్తుంది. వైట్ రాఖీ సింపుల్ రాఖీ కడుతుంది అనమాట. సో ఈసారి గిఫ్ట్స్ ఏమొచ్చాయో తెలుసా మా మమ్మీకి? మా మమ్మీ ఏమి ఇచ్చాడో తెలుసా? ఇట్లా మంచిగా పూజ గదిలో పెట్టడానికి ఆవు ఉంటుంది చూడండి, చిన్నది సిల్వర్ కలర్ది. సో అది ఇచ్చాడనమాట. సో ఏ గిఫ్ట్ అయినా మంచిగా ప్రతి ఇయర్ మమ్మీ రాఖీ కడుతుంది, ప్రతి ఇయర్ మమ్మీ ఏదో ఒకటి ఇస్తాడు, కానీ ప్రతిసారి ఏదో యూజ్ అయ్యేదే ఇస్తాడనమాట. సో ఇక్కడ అది అయిపోయింది కదా. ఇక్కడ పూజ నేను మధ్యలో యాడ్ చేశాను, ఫస్ట్ రక్షాబంధన్ అయితే చూసేయండి. సో మాకు మంచిగా పూజ చేసుకున్నాం, చూసేయండి. హారతి ఇచ్చినాం, ఇది హారతి ప్లేట్. మాకు శివుడిని మేము మంచిగా పెద్దగా ఇట్లా చేపించుకున్నాం అనమాట, శివుని ఫ్యామిలీది. సో ఇక్కడ మంచిగా కూరాడకుండా ఈ ఫ్లవర్స్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఉంటాయి అన్నమాట. రౌండ్ ఫ్లవర్ ఇందాక చూసారు కదా, ఆ ఫ్లవర్ చూడండి, ఆ ఫ్లవర్స్ మా ఇంటి దగ్గర ఉంటాయి. సో అవి నేను తెంపుకొచ్చుకున్నాం, చూడండి బాగున్నాయి కదా. సో అలా చేసేసామన్నమాట. ఇది మా చెల్లె రాఖీ కట్టేది మళ్ళీ ఇంకొంచెం క్లిప్స్ యాడ్ చేశాను. ఇక తీసుకో యువన్, యువై తీసుకో. యాక్చువల్లీ నేనైతే 6 brothers కదా, అందులో ఒకడు చిన్నోడని వాడికి ఏం చేయలేదు. లాస్ట్ ఇయర్ ఎవరికి కట్టలేదు, ఈసారి ఖచ్చితంగా కడదాం, హైదరాబాద్కి వెళ్ళి కడదామని నేను బిఫోరే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేశాను 5 members-కి. సో అందులో యువన్ కూడా ఉన్నాడు, యువన్ కూడా చేశాను. సో ఇందాక వాడికి అదే గిఫ్ట్ ఇస్తుంటే వాడు అస్సలు ఆగట్లేదు, ఇష్టం వచ్చినట్టు ఉరుకుతున్నాడు అనమాట. సో నేను ఫస్ట్లో చెప్పాను కదా ఇంకో బ్రదర్కి కడుతున్నాను, అది లాస్ట్లో యాడ్ చేస్తానని. సో అది ఇదే అనమాట. సో వాడికి నేను రాఖీ అయితే ఇలా డోరామాన్ది కడుతున్నాను, ఎందుకంటే అలా చిన్నపిల్లలకి ఇలా బొమ్మలు అవి కడితే మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. సో వాడి రిటర్న్ గిఫ్ట్ ఇదనమాట. సో ఆ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి. యువన్కి అయితే ఇచ్చేసాను, వీడికి ఇచ్చేసాను, మిగతా అన్నీ అలానే ఉన్నాయి. అందులో ఏమేమి ఉన్నాయో గెస్ట్ చేయండి చూద్దాం. సో యాక్చువల్లీ వీడికి కట్టేసిన వీడు అస్సలు ఆగట్లేదు. సో బిఫోర్ డే అనమాట, రేపు రాఖీ అనగా ఇవాళ కట్టాను వాడికి. సో యాక్చువల్లీ యూ కెన్ సీ వాడికి కట్టేశాను. మళ్ళీ స్వీట్ లడ్డు తినిపిస్తున్నాను అనమాట. ఆ లడ్డు మొత్తం ఇలా దానికి బిఫోరే August 15th ఉంటాయి కదా, సో లడ్డూస్ ఉండే అనమాట. లడ్డూస్ అవి తినిపించి అప్పటికి స్వీట్స్ ఏం లేవు. ఆ రాఖీస్ కూడా ఇంట్లో ఉండే అవే కట్టేసాం. అందుకే మేము ఎలా ఉన్నాం అలానే ఉన్నాం, రెడీ అవ్వలేదు, ఏం అవ్వలేదు. సో అలాగే కట్టేసాం అనమాట. సో ఆ రాఖీస్ కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ది అనమాట. సో అందుకే అలా కట్టేసాము, స్వీట్ లడ్డు తినిపించేసాం అనమాట. యూ కెన్ సీ మా చెల్లెలు కూడా నేనే కడతాను, ఎందుకంటే ఆమెకి ముడి వేయడం రాదు. సో ఇది మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్.